హలో ఫ్రెండ్స్, వెల్కమ్ 10K ఫ్యాక్ట్స్ తెలుగు అండ్ వెల్కమ్ టు ఆస్క్ బీటీఎస్ ఎపిసోడ్ నెంబర్ 75. ఈ వీడియోలో మిన్హీ జిన్ ఇంకా హైప్ కాంట్రవర్సీ గురించి డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాం. హైప్ కంపెనీ క్లోజ్ అయిపోతుందా? హైప్ బిల్డింగ్లోని లాస్ట్ 2 ఫ్లోర్స్ ఎందుకు డార్క్గా ఉన్నాయి? మిన్హీ జిన్ బీటీఎస్ వారి గురించి తప్పుగా చెప్పారా? ఇలాంటి చాలా క్వశ్చన్స్కి ఇప్పుడు ఈ వీడియోలో ఆన్సర్ తెలుసుకుందాం. మీకు కూడా ఇటువంటి సందేహాలు ఏమైనా ఉంటే వాటిని #ఆస్క్ బీటీఎస్ ట్యాగ్ యూస్ చేసి కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఆ క్వశ్చన్స్కి అప్కమింగ్ ఆస్క్ బీటీఎస్ ఎపిసోడ్స్లో ఆన్సర్ చెప్తాను. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చుతుందని అనుకుంటున్నాను. నౌ లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. ఫ్యూ డేస్ నుంచి హైప్ కంపెనీకి సంబంధించి చాలా ట్యాగ్స్ ట్విట్టర్లో ట్రెండ్ అవుతున్నాయి. వీటిలో చాలా వరకు హైప్ కంపెనీ డివైడ్ అయిపోతుందని, మిన్హీ జిన్ హైప్ కంపెనీ మీద రూమర్స్ స్ప్రెడ్ చేస్తున్నారని, బీటీఎస్ వారి గురించి తప్పుగా చెప్తున్నారని ఇలాంటి చాలా విషయాలు వైరల్ అవుతున్నాయి. హైప్ బిల్డింగ్లోని లాస్ట్ 2 ఫ్లోర్స్లో మన బీటీఎస్ వారు ఉన్నప్పుడు పార్టీ లైట్స్ వెలుగుతూ సందడిగా ఉండేది. కానీ ఇప్పుడు కొన్ని లైట్స్ మాత్రమే వెలుగుతున్నాయి. ఇలా ఎందుకు జరుగుతుందని మన ఆర్మీస్ అందరూ చాలా రోజులు ఆలోచించారు. ఫైనల్లీ దానికి ఆన్సర్ తెలిసింది. ఏప్రిల్ 25వ తేదీన అడోర్ కంపెనీ సీఈఓ అయిన మిన్హీ జిన్ ప్రెస్ మీట్ కండక్ట్ చేశారు. ఈ ఇంటర్వ్యూలో ఆమె హైప్ గురించి చాలా విషయాలు చెప్పారు. ముఖ్యంగా బ్యాంక్సీ హుక్ గురించి తప్పుగా చెప్పారు. ఆ తర్వాత కొన్ని కేపాప్ గ్రూప్స్ను తక్కువ చేసి మాట్లాడారు. ఆమె ఏం చెప్పారో తెలుసుకునే ముందు అడోర్ కంపెనీ ఎవరిది, ఈమెకు హైప్కు సంబంధం ఏంటి, ఈమె ఇప్పుడు ఇలా చేయడానికి కారణాలు ఏంటో తెలుసుకుందాం. మనం ముందు వీడియోస్లో చెప్పుకున్నట్టు హైప్ వారి కింద చాలా కంపెనీస్ ఉంటాయి. కంపెనీస్ లైక్ బిగ్ హిట్ మ్యూజిక్, సౌర్స్ మ్యూజిక్, ప్లెడిస్ ఎంటర్టైన్మెంట్, బీ లిఫ్ట్ ల్యాబ్, అడోర్ ఇంకా కోజ్ ఎంటర్టైన్మెంట్. వీటన్నింటిని హైప్ వారు మెయింటైన్ చేస్తున్నారు. సో వీటి కింద ఫామ్ అయ్యే గ్రూప్స్ అన్ని ఇండైరెక్ట్గా హైప్ లేబుల్స్ కింద ఉంటాయి. హైప్ బ్రాంచ్లో ఒకటైన అడోర్కి మిన్హీ జిన్ సీఈఓ. ఈమె అడోర్కి సీఈఓ కాకముందు సౌర్స్ మ్యూజిక్లో పనిచేసేవారు. మిన్హీ జిన్ హైప్ లేబుల్స్ దగ్గర ఆల్మోస్ట్ 30 ఇయర్స్ నుంచి వర్క్ చేస్తున్నారంట. ఈ టైంలో తను ఒక గర్ల్ గ్రూప్ క్రియేట్ చేద్దాం అనుకున్నారు. సో ఆ గర్ల్ గ్రూప్ హైప్ లేబుల్స్లో మొదటి గర్ల్ గ్రూప్గా నిలిచిపోతుంది. ఇంతకీ మిన్హీ జిన్ క్రియేట్ చేయాలనుకున్న గ్రూప్ ఏదో కాదు, ఇప్పుడు వరల్డ్ ఫేమ్ సాధించిన న్యూ జీన్స్. మిన్హీ జిన్ న్యూ జీన్స్ గ్రూప్ను డెబ్యూ చేపించాలనుకున్నారు. అయితే ఆ టైంలో హైప్ వారు మిన్హీ జిన్ని పిలిపించి న్యూ జీన్స్ వారి డెబ్యూను పోస్ట్ పోన్ చేసి లెసరాఫిమ్ని హైప్ వారి ఫస్ట్ గర్ల్ గ్రూప్గా డెబ్యూ చేపిద్దామని చెప్పారు. ఈ డెసిషన్ మిన్హీ జిన్కి నచ్చలేదు. ఒక విధంగా చెప్పాలంటే తనను మోసం చేసినట్టు అనిపించింది. అందులోని న్యూ జీన్స్ మెంబర్స్కి ఇంకా వాళ్ళ పేరెంట్స్కి దీని గురించి ఎలా చెప్పాలో ఆమెకు అర్థం కాలేదు. అందుకే ఆమె హైప్ వారితో డిస్కస్ చేసి అడోర్ అనే కంపెనీ పెట్టి ఆ కంపెనీ కింద న్యూ జీన్స్ వారి డెబ్యూ చేపిద్దామని అడిగారు. అలా అయితే బోత్ లెసరాఫిమ్ ఆ న్యూ జీన్స్ వారి డెబ్యూ జరుగుతుంది. దీని మొదట్లో హైప్ వారు ఒప్పుకోలేదు. మిన్హీ జిన్ ఇంకా న్యూ జీన్స్ని సౌర్స్ మ్యూజిక్ నుండి సెపరేట్ చేయాలనుకోలేదు. ఆ తర్వాత మిన్హీ జిన్తో డీల్ చేసుకున్నారు. మిన్హీ జిన్ కూడా డీల్కి ఒప్పుకొని న్యూ జీన్స్ గ్రూప్ కాంట్రాక్ట్ తీసుకొని అడోర్ కింద డెబ్యూ చేపించారు. న్యూ జీన్స్ వారు డెబ్యూ తర్వాత హ్యూజ్ సక్సెస్ను పొందారు. వీళ్ళ సెకండ్ సింగిల్ అయిన OMG బిల్బోర్డ్ హాట్ 100లోకి ఎంటర్ అయ్యింది. నిజానికి అప్పుడే డెబ్యూ చేసిన గ్రూప్స్కి బిల్బోర్డ్ చార్ట్లో ప్లేస్ దొరకడం అంటే చాలా రేర్. లెసరాఫిమ్ వారు బిల్బోర్డ్లోకి ఈ ఇయర్ వారి కంబ్యాక్ సాంగ్ అయిన ఈజీతో ఎంటర్ అయ్యారు. ఈ 2 గ్రూప్స్ డెబ్యూ డేట్స్ దగ్గర అయినప్పటికీ లెసరాఫిమ్ వారికి బిల్బోర్డ్ చార్ట్లో ఎంటర్ అవ్వడానికి టైం పట్టింది. న్యూ జీన్స్ వారు బిల్బోర్డ్ అచీవ్మెంట్ సాధించిన తర్వాత బ్యాంక్సీ హుక్ మిన్హీ జిన్కి కంగ్రాచులేషన్స్ చెప్పారంట. అంటే సింపుల్గా నువ్వు దీన్ని ఎంజాయ్ చేస్తున్నావా అని అడిగారంట. దానికి మిన్హీ జిన్ కిక్కీ అని నవ్వుతున్నట్లు రిప్లై ఇచ్చారంట. అప్పుడు బ్యాంక్సీ హుక్, ఎందుకు కిక్కీ అని నవ్వుతున్నావు, నేను క్యూరియాసిటీతో అడిగానని చెప్పారు. దానికి మిన్హీ జిన్, ఏంటి దేనికి క్యూరియస్ అని అడిగారు. అప్పుడు బ్యాంక్సీ హుక్, నువ్వు ఎంజాయ్ చేస్తున్నావా లేదా అని అడిగారంట. బ్యాంక్ పిడి ఇలా అడగడం ఇంకా న్యూ జీన్స్ వారు బిల్బోర్డ్ రికార్డ్ సాధించాక మెసేజ్ చేయడం మిన్హీ జిన్కి నచ్చలేదు. అంతకుముందు మెసేజ్ చేశారో లేదో తెలియదు, బట్ బ్యాంక్ పిడి మెసేజ్ ఆమెకు బాధను కలిగించినట్లు చెప్పారు. ఈ చాట్ను చూసిన తర్వాత ఫ్యాన్స్ కూడా బ్యాంక్ పిడి మీద కొంచెం కోపడ్డారు. ఒకే లేబుల్ కింద ఉన్న గ్రూప్ను సపోర్ట్ చేయకుండా ఈ విధంగా చేయడం కరెక్ట్ కాదని చెప్పారు. వీళ్ళ మధ్య ఎన్ని గొడవలైనా ఉండొచ్చు, బట్ అవి ఒక గ్రూప్ కెరీర్ మీద ఇంపాక్ట్ చూపించకూడదు. మిన్హీ జిన్ కూడా వేరే గ్రూప్స్ను క్రిటిసైజ్ చేశారు. హైప్ వారి కంపెనీ అయిన బీ లిఫ్ట్ ల్యాబ్ 5th జెన్ గర్ల్ గ్రూప్ అయిన ఐలిట్తో రీసెంట్గా డెబ్యూ చేపించారు. అయితే మిన్హీ జిన్ ఈ గ్రూప్ బ్రాండింగ్ ఇంకా కోర్ కాన్సెప్ట్ న్యూ జీన్స్ గ్రూప్కు పోలినట్టు ఉన్నాయని చెప్పారు. హైప్ వారు తను క్రియేట్ చేసిన గర్ల్ గ్రూప్ని కాపీ చేశారని, ఇంకా ఐలిట్ని న్యూ జీన్స్ వారి సిస్టర్స్ అని చెప్పి ప్రమోట్ చేస్తున్నారని, అసలు ఈ 2 గ్రూప్స్కి ఏం సంబంధం లేదని చెప్పారు. ఇప్పుడు న్యూ జీన్స్ నేమ్ని వాడుకోవద్దని చెప్తున్నారు. కానీ ఒకప్పుడు న్యూ జీన్స్ ప్రమోషన్ టైంలో BTS సిస్టర్ గ్రూప్ అని ప్రమోట్ చేశారు. కానీ దాని గురించి మిన్హీ జిన్ ఏం చెప్పలేదు. గ్రూప్స్ అన్ని ఒకే లేబుల్ కింద ఉన్నప్పుడు వాళ్ళ ఓనర్స్ కలిసికట్టుగా ఉండాలి. ఇలా ఒకరినొకరు క్రిటిసైజ్ చేసుకోకూడదు. మిన్హీ జిన్ ప్రెస్ మీటింగ్లో బ్యాంక్ పిడి గురించి కొన్ని విషయాలు చెప్పారు.
లైక్ హైప్ వారు ఏం చేసినా వాళ్ళ లాభం కోసమే చేస్తారని, అవన్నీ అబద్ధాలని చెప్పారు. కొన్ని రిపోర్ట్స్ ప్రకారం మిన్హీ జిన్ తనని కాపీ చేసి బ్యాంక్ పీడి మన BTS వారిని ఫామ్ చేశారని చెప్పారంట. కానీ తను అలా చెప్పలేదని మిన్ ప్రెస్ వారికి చెప్పారు. యాక్చువల్లీ మిన్ అడార్ కంపెనీకి CEO అవ్వాలనుకుంటున్న సమయంలో తను ఒక షామన్తో విషయాలన్నీ డిస్కస్ చేసేవారంట. షామన్ అంటే మాంత్రిక శక్తులు వాడి రోగాలు పోగొట్టేవారు. వీళ్ళు ఫ్యూచర్లో జరగబోయేవి కూడా చెప్తారని చాలామంది నమ్ముతారు. వీళ్ళు డాక్టర్స్ కాదు, అలానే మంత్రగాలు కూడా కాదు. సో ఈమె ఫ్యూచర్ థింగ్స్ తెలుసుకోవడానికి ఇంకా అడ్వైజెస్ కోసం షామన్ని కలిసేవారంట. మీన్ మన BTS వారి గురించి షామన్ అడిగారంట. ఆ కన్వర్జేషన్ ఇప్పుడు ఆన్లైన్లో వైరల్ అవుతుంది. ఆ కన్వర్జేషన్ ఏంటో మనం కూడా చూద్దాం. ముందుగా మీన్ BTS వారు ఆర్మీకి వెళ్తారా లేదా అని అడిగారు. దానికి షామన్ వెళ్తారా అని చెప్పారు. అప్పుడు మీన్ నిజానికి వాళ్ళు మిలిటరీకి వెళ్తేనే నాకు మంచిది, మీరేమంటారు, వాళ్ళని వెంటనే మిలిటరీకి పంపించండి. ఇది విన్న షామన్ నేను వాళ్ళని మిలిటరీకి పంపించేస్తాను, అయినా వాళ్ళు అక్కడికి వెళ్తే వాళ్ళకి గోల్డ్ మెడల్స్ ఏం రావు కదా అని చెప్పారు. ఫైనల్గా మిన్హీ జిన్ BTS వారు మిలిటరీకి వెళ్తే నేను పాపులర్ అవ్వచ్చని చెప్పారు. ఈ కన్వర్జేషన్ లీక్ అయిన తర్వాత మిన్హీ జిన్ మీద ఆర్మీ కోప్పడ్డారు. అయితే మిన్ అలా చెప్పలేదని, BTS లాంటి పాపులర్ గ్రూప్ మిలిటరీకి ఎప్పుడో వెళ్తుందో తెలుసుకుంటే కంపెనీ డౌన్ఫాల్ కాకుండా కాపాడొచ్చన్న ఉద్దేశంతో అడిగానని చెప్పారు. బట్ ఇది ఎంత నిజమో తనకే తెలియాలి. ఇది ఇలా ఉండగా మిన్హీ జిన్ మన వి లేఓవర్ ఆల్బమ్ ప్రొడక్షన్లో ఉన్నారన్న న్యూస్ వైరల్ అవుతుంది. కొరియన్ మీడియా వారి రిపోర్ట్స్ ప్రకారం వి తన లేఓవర్ ఆల్బమ్ కోసం మిన్హీ జిన్ను కొల్లాబ్ అవ్వమని అడిగాడంట. దానికి మిన్ ఈ విధంగా రెస్పాండ్ అయ్యారు. నాకు లేఓవర్ ఆల్బమ్ కొల్లాబ్ ఆఫర్ వచ్చింది. ముందు నేను కొంచెం ఆలోచించాను, ఎందుకంటే నా టైట్ షెడ్యూల్స్ వలన. బట్ నాకు వి యాటిట్యూడ్, ప్యాషన్ ఇంకా వాయిస్ అంటే ఇష్టం, అందుకే తనతో ప్రొడక్షన్కి ఒప్పుకున్నాను. ఈ ఆల్బంలోని మ్యూజిక్ని ఎంజాయ్ చేయండి. వి పర్సనల్ టేస్ట్ ఇంకా మ్యూజిక్ టేస్ట్ను లిరిక్స్లా రాశాం. సో ఇవి గైస్ ఈమె చెప్పిన మాటలు. కొంతమంది ఆర్మీస్కి మిన్హీ జిన్ చెప్పిన విధానం నచ్చలేదు. మిన్హీ జిన్ కొంతమంది ఆర్టిస్ట్ ఇన్ఫర్మేషన్ కూడా లీక్ చేశారంట. ఐడల్స్ ప్రైవసీను లీక్ చేయడం, హైప్ వారి మెయిన్ గ్రూప్ అయిన BTS వారి గురించి షామన్ అడగడం, ఇవన్నీ హైప్ వారికి నచ్చలేదు. అందుకే మిన్హీ జిన్ను రిమూవ్ చేయాలనుకున్నారు. ఇది తెలుసుకున్న మిన్ హైప్లో ఉన్న తన స్టాక్స్ కోసం అడోర్ కంపెనీ కోసం డిమాండ్ చేస్తున్నారు. ఇలా చెప్పుకుంటూ పోతే ఇంకా చాలా ఉన్నాయి. నిజానికి అడోర్ కంపెనీవి 20% రైట్స్ మాత్రమే మిన్ వద్ద ఉన్నాయి. మిగతా షేర్ అంతా హైప్ వారి దగ్గర ఉన్నాయి. తను ఇప్పుడు కంప్లీట్ షేర్ను తీసుకుందామని ట్రై చేస్తున్నారంట. ఇంత జరుగుతున్న BTS వారు రెస్పాండ్ అవ్వలేకపోతున్నారు, ఎందుకంటే మన బాయ్స్ మిలిటరీలో ఉన్నారు కాబట్టి. అయితే కొంతమంది ఫన్నీగా ఇటువంటి సిచ్యువేషన్లో లీడర్ RM కంపెనీ కంట్రోల్ తీసుకోవాలని, అప్పుడే అన్ని కంట్రోల్ అవుతాయని చెప్తున్నారు. RM ఈ సిచ్యువేషన్ గురించి డైరెక్ట్గా రెస్పాండ్ అవ్వకపోయినా ఇండైరెక్ట్గా కొన్ని క్లూస్ ఇస్తున్నాడని ఆర్మీ ప్రెడిక్ట్ చేస్తున్నారు. RM తన ఇన్స్టా స్టోరీలో సాంగ్స్ ఫొటోస్ పెడుతూ ఉంటాడు. అయితే మిన్ ఇంకా హైప్ కాంట్రవర్సీ తర్వాత గివ్ మీ వాటర్ అనే సాంగ్ను పోస్ట్ చేశాడు. ఈ సాంగ్ను కొరియన్ ఫోక్ అండ్ రాక్ సింగర్ అయిన హన్ దైసు పాడారు. ఈ సాంగ్ లిరిక్స్ ఇంకా టైటిల్ చూస్తుంటే RM ప్రెజెంట్ జరుగుతున్న దాని గురించి ఇండైరెక్ట్గా చెప్తున్నట్టుంది. అక్కడ హైబీ ఇంకా మిన్హీ జిన్ మధ్య మాటలు చెలరేగుతుంటే మన RM సింపుల్గా వాటర్ అడుగుతున్నట్లుంది. RM దీని గురించి చెప్తూనే తన అప్కమింగ్ ఆల్బమ్ అయిన రైట్ పర్సన్ రాంగ్ ప్లేస్ గురించి హింట్స్ ఇస్తున్నాడు. ఈ ఆల్బమ్ కోసం ఒక ఇన్స్టా అకౌంట్ని క్రియేట్ చేశాడు. దానికి ఈ ఆల్బమ్ నేమ్ని షార్ట్ ఫామ్ చేసి RPWP అనే నేమ్ను పెట్టాడు. తన ఇన్స్టా స్టోరీలో బీచ్ దగ్గర ఫోటో దిగి లాఫింగ్ ఇమోజీ ఉన్న ఫోటో పెట్టాడు. RM లాఫింగ్ ఇమోజీ పెట్టాడంటే డేంజర్ అని అర్థం. RMని ఎవరైనా క్రిటిసైజ్ చేసినా లేదా రూమర్ స్ప్రెడ్ చేసినా వాటిని ఇగ్నోర్ చేస్తూ లాఫింగ్ ఇమోజీ పెడతాడు. ఇప్పుడు ఈ గొడవలు జరుగుతుంటే తన స్టోరీలో లాఫింగ్ ఇమోజీ ఉన్న ఫోటో పెట్టాడు. ఈ గొడవలు జరుగుతుండేవి. దీని మీద ఫ్యూచర్లో కూడా అప్డేట్స్ వస్తాయి. సో అప్డేట్స్ని మీకు తెలియజేస్తాను. ఈలోపు హైప్ కంపెనీ పోతుందని, BTS వారు డిస్బాండ్ అయిపోతారని ఎక్కడైనా న్యూస్ వస్తే భయపడకండి. మన లీడర్ RM అప్కమింగ్ సాంగ్ కోసం వెయిట్ చేయండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే వీడియోను లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. దీంతో మన తెలుగు వారు కూడా BTS వారి గురించి అండ్ K-pop గురించి తెలుసుకునే అవకాశం ఉంటుంది. మీకు నచ్చిన వీడియోస్ను నేను ఎప్పుడు చేయడానికి ట్రై చేస్తాను. సో మీ వాల్యుబుల్ సజెషన్స్ అండ్ డౌట్స్ను మర్చిపోకుండా కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. మీరు చేసే ఎవ్రీ సింగిల్ కామెంట్ కూడా మాకెంతో వాల్యుబుల్. ఇంకొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.